ఉన్నాయి. అవి జస్ట్ నేను మీ ముందుకి తీసుకొస్తా ఉన్నాను. ఈ పదం పేరు ఏంటంటే డిస్ట్రాక్షన్స్. దీన్ని ఏమన్నారంటే డిస్ట్రాక్షన్స్. తప్పుడు మార్గాలు, తప్పుడు రోవరు. వాటికి ఈరోజు మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే సే నో. సే నో. తప్పుడు మార్గాలు పయనించే మనము ఈరోజు మనల్ని నడిపించే వాటికి నో చెప్పవలసిన అవసరం ఉంది. కొన్ని మీకు తెలియజేస్తా. రైట్, చూస్తూ ఉండండి, నేర్చుకోండి. మేజర్ డిస్ట్రాక్షన్స్ ఫర్ టీనేజర్స్ ఆర్ యంగ్ పీపుల్. యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మేజర్ డిస్ట్రాక్షన్స్, అతి పెద్ద తప్పుడు మార్గాలలో, తప్పుడు తోవలలో దారి మళ్లించే డిస్ట్రాక్షన్స్, తప్పుడు మార్గాల్లో నడిపించే యవనస్తుల్లో కలిగేటువంటివి కొన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు చెప్పి నేను ముందుకు చేస్తాను. జాగ్రత్తగా మనం పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్, రాసుకునే త్వరగా రాసుకొని ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా మీరు గుర్తుపెట్టుకుంటారన్నా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ద ఫస్ట్ థింగ్, 4 రకాలుగా ఏంటి అంటే, ద ఫస్ట్ థింగ్ హ్యాబిట్స్, అంటే అలవాటు. రెండోది గ్యాడ్జెట్స్, అంటే మనం ఉపయోగించేటువంటి పరికరాలు. సెల్ ఫోన్, ఐపాడ్, ల్యాప్టాప్, సంథింగ్ ట్యాబ్స్, ఇట్లాంటివి ఉపయోగించే పరికరాలు. టీవీ, లైక్ కాంప్లెక్సెస్ అంటే మనకు ఉండేటువంటి వైఖరి. 4ది రిలేషన్స్. 4ది ఏంటంటే రిలేషన్స్. మీకు కనబడుతుంది అనుకుంటున్నా. ఇక్కడ మీ ముందుకి 4 విషయాలు తీసుకొస్తున్నాను. ఈ 4 మాటలు వినేసి మనం ముగించేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా పెట్టడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ హ్యాబిట్స్, గ్యాడ్జెట్స్, పరికరాలు, ఉపయోగించే పరికరాలు, మన చేతిలో ఒక పరికరాలు. 3ది కాంప్లెక్సెస్, మన యొక్క వైఖరి ఎలా ఉంది. 4ది రిలేషన్షిప్స్, అదేంటంటే కనిపిస్తున్న రిలేషన్షిప్స్, సంబంధాలు. మనం ఎవరితో సంబంధం కలిగి ఉంటున్నాం, ఎవరి సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాము అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ థింగ్ హ్యాబిట్స్. మేజర్గా మనము చూసే హ్యాబిట్స్, మన యవనస్తులకి జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఏంటి అంటే, మేజర్ డిస్ట్రాక్షన్స్ లో మనం అలవాట్లు ఏం నేర్చుకుంటున్నాము అంటే, ద ఫస్ట్ థింగ్ స్మోకింగ్. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా. స్మోకింగ్ చాలా మంది ఇప్పుడున్న యవనస్తులు చాలా మందికి అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే స్మోక్. మీరు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తక్కువేమో కానీ పెద్ద పెద్ద సిటీస్ లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, వాటిల్లో ఎక్కువ శాతం గర్ల్, బాయ్, ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్, లేడీస్ ఆర్ జెంట్స్, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ హ్యాబిట్స్ కి, ఈ స్మోకింగ్ కి బాగా అలవాటు పడతా ఉన్నారు. ఇది ఏమని చెప్తున్నారు? ఇట్ ఇస్ అ స్టైల్. ఇది ఒక స్టైల్ లోకంలో ఇది ఒక స్టైల్. ఇదేంటంటే ఆల్కహాల్. ఇది చాలా పదార్థం అండి. ఈ మధ్య కాలంలో ఈ ఆల్కహాల్ అనేది ఎంతవరకు వ్యాపించిందంటే, సిటీలో కంటే పల్లెటూరులలో ఎక్కువ శాతం, గ్రామాలలో ఎక్కువ శాతం ప్రతి వ్యక్తిని పాడు చేస్తుంది ఏంటంటే ఆల్కహాల్. వ్యర్థమైన జీవితాన్ని తీసుకుని వెళ్తుంది ఈ అలవాటు. 3ది ఇప్పుడు లేదండి, మళ్ళీ కొంతమంది ఉంటున్నాయి, పాన్ వేస్తూ ఉంటారు, పాన్ పరాగని, గుట్కాలని, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. డ్రగ్స్. మీకు తెలుసండి, చాలా మంది ఇప్పుడు ఈ సినీ తారలో ఎక్కువ శాతం లేడీస్, మన ఈ మధ్య బాగా పేపర్లో, టీవీలో ఎక్కువగా పేపర్ కానీ టీవీ కానీ ఫాలో అయితే, న్యూస్ ఫాలో అయితే
ఇవన్నీ తెలుస్తాయి. సినిమా యాక్టర్లు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ గురించి పట్టుబడ్డారు చాలా మంది. ఇప్పుడు ఇంకా ఇంకా తీస్తా ఉన్నారు, వెలికి తీస్తా ఉన్నారు. ఎవరెవరు బయటకు వస్తున్నారు, అందరూ బయటకు వస్తా ఉన్నారు. ఒక ఆవిడ చెప్పింది, నేను వాడట్లేదండి, నా దగ్గర వేరే వాళ్ళు దాచుకున్నారని చెప్పి. వాడితే ఎందుకు దాచుకుంటే ఏదైనా ఒకటేగా. డ్రగ్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు, డ్రగ్స్ ఎక్కువ అలవాటు పడతా ఉంటారు. సో దీని ద్వారా ఏంటి అంటే, ఒకటేమో స్టైల్ అనుకుంటున్నా, ఒకటేమో టెన్షన్స్ నుంచి విడుదల, టెన్షన్స్ నుంచి బయటకు రావాలని ఆల్కహాల్ తీసుకుంటారు అంటున్నారు. ఒకటేమో లైవ్లీగా ఉండటం కోసం మత్తు ఎక్కించుకునేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కొంతమంది ఏమో హై గ్రేటర్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దీనివల్ల వచ్చే పర్యాసారం మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మన దగ్గరికి. మీకున్న అలవాటును బట్టి మీరు చెప్పే మాట ఏంటంటే, ఐ నో మై లిమిట్. నేను నా లిమిట్ ఏంటో నాకు తెలుసు అంటారా. నా లిమిట్ ఏంటో నాకు తెలుసు, నేనేమి దాంట్లో నుంచి బయటికి వెళ్ళను. నాకు తెలుసు నేను ఎంత తీసుకోవాలో, ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో. ఐ నో, నాకు తెలుసు, నా లిమిట్ ఏంటో నాకు తెలుసు. కొంచెం చేసినా పెద్ద చేసినా తప్పు తప్పే, పాపం పాపమే, చెడు చెడే. ఇంకొంతమంది అంటారు, వన్స్ ఇన్ ఎ వే ఇట్ ఇస్ నాట్ రాంగ్. ఒక్కసారి చేసినంత మాత్రం తప్పు అవుతుందా? ఒక్కసారి చేసినంత మాత్రం తప్పేమవుతుంది కదా. చాలా సందర్భాల్లో మనకు కూడా ఈ ప్రశ్న వస్తుంది. చాలా సందర్భాల్లో మనకు కూడా ఈ మాట ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారి చిన్నదే కదా, ఒక్కసారి చేస్తే తప్పేముంది? ఒకసారి ఈ ఈ ఈ మాట అంటే ఏమి తప్పేం కాదు కదా. ఒకసారి తప్పేం లేదులే. ఒకసారి అయినా, 2 సార్లు అయినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయవలసిన అవసరత ఉందని సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. రైట్, ఐ నాట్ అన్ ఎడిక్ట్. అలవాట్ల విషయంలోకి వచ్చేటప్పటికి నేనేం దానికి ఎడిక్ట్ అవ్వట్లేదు అని చెప్తా ఉంటా. తర్వాత ఐ డూ ఇట్ ఓన్లీ టు ప్లీజ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే, ఫ్రెండ్స్ అడిగితేనే నేను చేస్తున్నాను అనేవాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. బట్ మీ క్వశ్చన్ తెలుసా అండి? ఇది చూడండి, మీ వాటి వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యాబిట్స్ చూడండి, ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, డ్రగ్స్ వల్ల, ఈ గుట్కాస్ వేసుకోవడం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. అందుకే అలవాట్ల విషయంలో ఎప్పుడు కూడా ఈ యవనస్తులందరికీ తెలియజేస్తున్నా, తప్పిపోయే మార్గము వయస్సు ఇదే, జారిపోయే వయసు ఇదే. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది యూత్ ఉన్నారు కదండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా. ఇంతమంది ప్రతి వారం దేవుని సన్నిధిలో కనబడాలి. కొంతమంది జారిపోతూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది తొలగిపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్న అలవాటు పడతారు, ఆ అలవాటుకి లోనైపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్న పొరపాటు, ఆ పొరపాటుకి మనోళ్ళు బానిసలైపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్న తప్పు, దానివల్ల బానిసలైపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్నది, దానివల్ల ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న అలవాటే కదా, చిన్నదే కదా, చిన్నదే అనే ఆ చిన్న అనేటువంటి దాన్ని ఈరోజు మనము ఎంత పెద్ద పరిణామాలను దారితీస్తుందో మీరు చూడొచ్చు. బైబిల్ మన చేతిలో ఉంది, దేవుడి వాక్యం మన చేతిలో ఉంది. అందుకే నేను ఇందాక మార్నింగ్ రాగానే దానియేలు గురించి ఎందుకు చెప్పానంటే, పవిత్రతకు సాదృశ్యం దానియేలు వ్యక్తిగత జీవితాన్ని మనం చూపిస్తున్నా. ఏ అలవాటు జోలికి వెళ్ళలేదు, ఎలాంటి స్థితిగతులకు వెళ్ళలేదు, ఎలాంటి ఆలోచనలకు వెళ్ళలేదు, సెకండ్ థాట్ వెళ్ళలేదు. దానియేలు ఒకటే విధానంలో ఉన్నాడు. మనం ఎందుకు ఒకే విధానంలో, ఒకే ఆలోచనతో మనం ఉండలేకపోతున్నాం? ఒకే ఆలోచనతో ఎందుకు మనం జీవించలేకపోతున్నాం? వాళ్ళు వచ్చి చెప్తే ఒకలాగా, వీళ్ళు వచ్చి చెప్తే ఒకలాగా, బయటికి వెళ్తే ఒకలాంటి స్వభావం, ఇంట్లో ఉంటే ఒకలాంటి స్వభావం, గుడికి వస్తే ఒకలాంటి స్వభావం. ఇలాంటివి చేస్తే ఎప్పుడు కూడా ప్రభు మెచ్చదండి. ఈరోజు నేను చెప్తున్నానండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తారని బైబిల్లో చెప్పబడేది. దేవుని దగ్గరికి వచ్చి చెడిపోయిన వాడు అక్కడ లేడు. ఎవరున్నారు? నా జీవితంలో నా 20 years లైఫ్ లో నేను ఎక్కడ చూడలేదు
బహుశా ఇంకా అయ్యగారు ఇంకా పాస్టర్ గారు సీనియర్ పోస్ట్ కాబట్టి అయ్యగారు కూడా చూస్తుండొచ్చు. ఏది ఎవరు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు చెడిపోయారని కానీ, తప్పిపోయారని కానీ, పాడైపోయారని కానీ, దేవుడి దగ్గరకు వస్తే ఇలా అయిపోయారని కానీ చరిత్రలో కనపడదు. చరిత్రలో కనపడదు. మనకు మనమే అలవాట్లు చేసుకొని పాడైపోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు మనమే చెడిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు మనమే మన హృదయాన్ని అపవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం దగ్గరికి వస్తే పడిపోతామండి. దేవుని వాక్యం దగ్గరికి వస్తే పడిపోతామా? ప్రార్థన చేసుకుంటే పడిపోతామా? నిత్య రాజ్యానికి వారసులయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఇలాంటి అలవాట్ల జోలికి చాలా మంది యవనస్తులు వెళ్తున్నారనే బాధతో ఈరోజు నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నా. తప్పుడు మార్గాలలో పయనించే స్థితిని అపవాది కలిగిస్తాడు. మనకి జ్ఞాపకం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే మీకు వాక్యము, ఈ వాక్యం కీర్తన సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31 నుంచి 35 వచనం వరకు ఈ రీతిగా రాయబడుతుంది. ఒకసారి మనం జ్ఞాపకం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే గుంట నక్కల గురించి మాట్లాడతారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31 నుంచి 35. ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నానండి? మనం తీసుకునే వైన్ గురించి, ఈ మద్యం గురించి మాట్లాడుతున్నాం. చెప్పురా, దాని వైపు చూడము. ఏం చేస్తుంది? అది సర్పము వలె కరచును. అది సర్పము వలె కరచును. కట్ల పాము వలె కాకును. విపరీతమైన నీ కన్నులకు కనబడను. నీకు వెర్రి మాటలు పలుకునువు. నీకు నడి సముద్రంలో పండుకుని వాని వాలేదే ముందువో. ఓడకు ఈ చివరకు పండుకుని వాని వలె ముందువో. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నేను ఎప్పుడు నిద్రపోలేకుందును మరలా దాన్ని వెలుగుతుందని నీవు అనుకుంటుంది. ఎంత ఫూలిష్టిక్ గా ఈ మాటలు మనకి తెలియజేయబడుతున్నాయండి. ఒక డ్రంకన్ పర్సన్ గురించి ఈ మాట రాస్తా ఉన్నాడు. అలవాటు, చెడు అలవాటు కలిగిన వాళ్ళ గురించి ఈ మాట రాస్తా ఉన్నాడు. ఇదే బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, చెడు ఆలోచన వైపుకి వెళ్ళకండి, ఆ చెడు అలవాటు వైపుకి వెళ్ళకుండా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నా. రైట్, గ్యాడ్జెట్స్ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఉపయోగించే పరికరాలలో మొదటిది దట్స్ ఇంటర్నెట్ మనం చూస్తున్నాం. రెండోది టీవీ, సమ్ ఫ్రెండ్స్ తో కలిసి టీవీ చూడటం, టీవీ. మూడోది సెల్ ఫోన్, ఐపాడ్ అండ్ సెల్ ఫోన్. నీ చేతిలో, ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. నాకు ఇదే బిడ్డారా, నా దగ్గర కూడా ఉంది. చాలా మంది దేవుని సన్నిధిలోకి ఇది పట్టుకొని వస్తారు, ఇది పట్టుకొని రాదు. బైబిల్ ఇదే చెప్పండి, బైబిల్ ఇదే జీవవాక్యం దేంట్లో ఉంది, నీవు దేవుని బిడ్డవని తెలియజేసేది ఇదే, నిన్ను సాక్షిగా నిలబెట్టేది ఇదే. దేని వైపు వెళ్తే ప్రభు రాజ్యం దగ్గరికి వస్తుంది. దీంట్లో ఉంది, నేను కాదన్నా. దీంట్లో దాంతో పాటు ఇంకోటి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఉందా, ఇది నడిపిస్తుందా? దేవుని సన్నిధిలోకి మీరు ఎప్పుడు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేతిలో పట్టుకుని వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడద్దు, మోమాటపడద్దు, చేయదు. ఈ ఉపయోగించే గ్యాడ్జెట్స్ వల్ల మనకి పరిణామాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యూజింగ్ గ్యాడ్జెట్స్, ఉపయోగించే పరికరాల ద్వారా మనకి కలిగేది ఏంటంటే హియరింగ్ అండ్ న్యూరో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఈ హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్యకాలంలో తాజా సమాచారం ఏంటంటే సెల్ ఫోన్ ఎక్కువ వాడటం వల్ల, సెల్ ఫోన్ ఎక్కువ చూడటం ద్వారా మైగ్రేన్ హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, మానసికంగా ఇదైపోతా ఉన్నాం. ఇలాగా న్యూరలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. రెండోది ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ కాలంలో యవనస్తులు డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నారయ్యా అని అంటే ఎక్కువగా మితిమీరి ఆలోచించడం ద్వారా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. మితిమీరి ఆలోచించడం ద్వారా డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. ఏదైనా కావాలి అది పొందుకోవాలంతే, ఏదైనా చేయాలి అది చేయాలంతే, ఏదైనా మాట్లాడాలి అది మాట్లాడాలంతే. ఒకవేళ నువ్వు పొందుకోలేకపోయినా
ఒకవేళ నువ్వు చేయలేకపోయినా వెంటనే నీ మనసులో నేను అచేతనంగా ఉన్నాను, నేను బలహీనుడను, నేను ఓడిపోయాను, నాకు ఏదో అయిపోయింది, నాకు ఏదో జరిగిపోయింది, నాకు ఏదో ఒకలాంటి కృంగిపోయాను, కృంగుదల వచ్చేటప్పటికి నీ మనసులో డిప్రెషన్ అనేది వస్తా ఉంది. ఈ మాట గురించి నేను పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, స్ట్రెస్ చేస్తున్న మాట ఏంటంటే, నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళావు అంటే నీకంటే పెద్ద ఫెయిల్యూర్ ఇంకొకటి. ఎప్పుడైనా సరే డిప్రెషన్ లోకి వెళ్ళావు అంటే నీకంటే పెద్ద ఫెయిల్యూర్ ఇంకొకటి లేదు. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా డిప్రెషన్ గురించి మాట్లాడలేదు. బైబిల్ ఎప్పుడు కూడా డిప్రెషన్ గురించి మాట్లాడలేదు. నీకు డిప్రెషన్ కలిగితే యేసు ప్రభు ఎందుకంటే, నీకు డిప్రెషన్ కలిగితే నువ్వు మానసికంగా కృంగిపోతే నీకు ప్రభు ఎందుకు? ఏలియా ఒకనొకప్పుడు ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. వదలి వృక్షం కింద, నేను వాక్యం త్వరగా ముగించేస్తున్నాను కాబట్టి చెప్పట్లా, ఏలియా ఆహాబు విషయంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, ఇజ్రాయేల్ విషయంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒకనొక దినాన వదలి వృక్షం కింద కూర్చున్నప్పుడు, అయ్యా ఇంకా నాకు చాలు, నేను ఇంకా ప్రయాణించలేను, పయనించలేను, నేను చేయలేను, నా శక్తి చాలు, నేను ఇంక వెళ్ళిపోలేను, నన్ను తీసేసుకో అన్న అంతటి మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? ఏలియా, నేను నీతో ఉన్నాను, నువ్వు శక్తికి మించిన ప్రయాణం నేను నీకు చూపిస్తాను. సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినప్పుడే వస్తుంది. సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే మానసికంగా మనం ఎదుగుదల ఉన్నప్పుడే వస్తుంది. సక్సెస్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ప్రాక్టికల్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏమంటారు, కేఎఫ్సి చికెన్ ఉంటుంది. కేఎఫ్సి చికెన్ అనేది ఉంటుంది, మీకు తెలుసు. కేఎఫ్సి చికెన్ ఇక్కడ ఏమన్నా రాజరాజు దగ్గర కూడా పెట్టాడు కేఎఫ్సి చికెన్, రైట్? చికెన్ ఫ్రైడ్ చికెన్, కే అంటే సంథింగ్ ఏదో ఉంది, ఆ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ అని పెట్టాడు. ఇతను పేరు సంథింగ్, అతని పేరు నాకు గుర్తుంది, నాకు గుర్తులేదు. ఆయన చిన్న చిన్న చికెన్ కొట్టులో పనిచేసేటువంటి వ్యక్తి. అతని లైఫ్ స్టైల్ మీరు చదవండి. ఫస్ట్ లోనే అతను ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా అన్ని రిజెక్ట్ అయ్యారు. భార్య చేతిలో ఎంతో పరాభవం పొందాడు. నువ్వు ఎందుకు పనికిరాని వాడు అని చెప్పన్నారు. ఆఖరికి భార్య విడాకు తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లల్ని దూరం చేసేసింది. వాళ్ళు ఏదైనా ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తే అక్కడ కూడా అందరూ వేలెత్తి చూపించేవారు, నువ్వు ఇలాగా అలాగా. ఎంత డిప్రెషన్లో వెళ్ళి ఉంటారండి. సర్టెన్ టైంలో 60వ సంవత్సరం నేను చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి, 60th ఇయర్, మోర్ దెన్ 60th ఇయర్, 60 సంవత్సరాల వయసులో చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. దట్ ఈస్ కేఎఫ్సి చికెన్. ఈ కేఎఫ్సి చికెన్ ఎంతవరకు వెళ్ళింది తెలుసా అండి? ప్రపంచ నలుమూలలా విస్తరించింది. ఎక్కడో అమెరికా దేశంలో, నార్త్ అమెరికాలో, కాలిఫోర్నియాలో, లేకపోతే ఇంకొక దేశాలలో ఉన్నటువంటి ఈ చిన్న షాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈరోజు 60వ సంవత్సరంలో ప్రారంభించిన వ్యక్తి ఈరోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిలియనియర్ గా తయారయ్యారు. ఎలా వచ్చిందండి సక్సెస్? డిప్రెషన్ లో ఉంటే వచ్చిందా, లేకపోతే కృంగిపోతే వచ్చిందా? బాధపడుతూ ఎక్కడే ఉంటే అక్కడే ఉంటే రాదు, ఎక్కడ ఉంటే అది రాదు. నిన్ను డిప్రెషన్ లో తీసుకెళ్లే కాన్సిక్వెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. నిన్ను పాడు చేసే కాన్సిక్వెన్స్ పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, దాంట్లో నుంచి బయటికి రండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఏంటంటే, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. అందమైన జీవితాన్ని నీకు దేవుడిస్తే దాన్ని ఒక చోట భద్రపరిచి, ఒక చోట దాచిపెట్టి, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాంటి జీవితమే నాది, నూతులో తప్పలాగా మనం అక్కడ తిరిగే పరిస్థితుల్లోనికి రాదు. బాహ్య ప్రపంచం నీకోసం ఎదురు చూస్తుంది. బాహ్య ప్రపంచంలో ఒక సక్సెస్, ఒక విజయం సాధించే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తా ఉన్నాడు. నేను ఒక ఆర్టికల్ చదివాను. నేను కొంచెం ఆర్టికల్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను, టీవీ న్యూస్ ఫాలో అవుతుంటాను, ఆర్టికల్ చదువుతుంటాను. ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ, పట్టుబడి కాదు, వ్యభిచారం చేసే ఒక ఆవిడ లైఫ్ హిస్టరీ చెప్తున్నానండి. ఆవిడ జీవితం అక్కడితే అంధకారంలోకి అని అనుకోలే.
ఆమెకు వచ్చిన చిన్న చిన్న డబ్బులతో ఏం చేస్తుందో తెలుసా అండి? ఈరోజు ఆర్బిఐ గుర్తించేంత ఒక బ్యాంక్ పెట్టింది. ఒక బ్యాంక్ పెట్టింది, సెల్ఫ్ బ్యాంక్ పెట్టింది ఆవిడ. ఆర్టికల్ చదివి నేను అంత షాక్ అయిపోయాను. ఒక అంధకారంలో ఉండే ఒక వ్యక్తి, గుర్తు చప్పుడు కాకుండా ఉండే ఒక వ్యక్తి ఎలా బయటకు వచ్చింది? అయ్యో నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అని అనుకోలేదండి, బయటకు వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తెలియజేసిన బయటకు రండి. ఒకవేళ అంటూ వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా, కమ్ అవుట్, కమ్ అవుట్. ఇంత ఏమి ఇంకా నీ జీవితం అయిపోవాలి. అక్కడ ఒకవేళ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బహుశా బిలో 35-40 లోపే ఉండాలి, 40 లోపే ఉండాలి, 40 ఫ్యూచర్ మన జీవితంలో. అయితే ఇలాంటి స్థితిలోకి వెళ్ళకూడదని నేను తెలియజేస్తాను. బ్యాడ్ థాట్స్ వస్తాయి అండ్ బ్యాడ్ బిహేవియర్ కలుగుతూ ఉంటుంది. దేనివల్ల అండి? ఈ సెల్ ఫోన్స్ వల్ల. సెల్ ఫోన్స్ యూజింగ్ వెరీ వెరీ డేంజరస్. యూటిలైజింగ్ ఉంది, యూటిలైజ్ చేసుకోవడానికి మంచి అవకాశం. అండ్ బ్యాడ్ థాట్స్ కి బిహేవియర్ కి ఇది ఒక చెడ్డదైనటువంటి దీంట్లో సంస్థలు మనకు తెలుస్తుంది. అరచేతిలో మొత్తం కనబడదు, అరచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. ఇలాంటి స్థితి దీంట్లో కలుగుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని మనం కోల్పోతాం. అందుకే మన జీవితాన్ని చాలా వరకు ఈ ఉపయోగించే పరికరాల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మీకు విషయం తెలుసా అండి? ఎగ్జాంపుల్ చెప్తాను. పాతకాలంలో 1980-90 కాలం, 70-60 అంతే కానీ 1980-90 కాలంలో రాత్రి 7 అయితే వెంటనే తప్పేసి చూసుకుని పడిపోయేవాడు. ఇంకా ఎంతనండి? 90-2000 వచ్చేటప్పటికి 8-9 అట్లా లేదు. అమ్మో 9 అయిందండి అనేవాడు. 2000 నుంచి 2010 సంవత్సరం వరకు అదైతే కానీ నిద్రపోవట్లేదు. 2011 నుంచి 2020 వరకు, ఈ సంవత్సరం వరకు డేట్ మార్చే కానీ మనిషి నిద్రపోవట్లేదు. అర్థమైందండి? 12 దాటితే కానీ నిద్రపోవట్లేదు. దేనివల్ల మనిషి ఎక్కువ శాతం తన మైండ్లో అధికమైన ఆలోచనలు పెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ఇది వాళ్ళని పాడు చేస్తుంది, ఇది వాళ్ళు పాడు చేస్తుంది. మాటకి ఏ మెసేజ్ వచ్చిందా, ఏ పోస్టింగ్ వచ్చిందా, ఏ మెసేజ్ వచ్చిందా, ఏ చాటింగ్ ఎవరితో చేయాలా, ఏ ఫోన్ ఎవరితో మాట్లాడాలా, శాంతమైన జీవితం. ఒకప్పుడు మీకు వచ్చి చెప్తాను, ఒకప్పుడు గుండెపోటు తక్కువ, ఇప్పుడు గుండెపోట్లు ఎక్కువ. ఒకప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ తక్కువ, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ. ఒకప్పుడు బీపీ తక్కువ, ఇప్పుడు బీపీ ఎక్కువ. ఒకప్పుడు షుగర్ తక్కువ, ఇప్పుడు షుగర్ ఎక్కువ. ఎందుకంటే మన బాడీకి ఇవ్వాల్సినటువంటి రెసిస్టెన్స్ పవర్ తగ్గించేసుకుంటున్నాం. అధిక శాతం వేరే వాటి నుంచి పొందుకుంటున్నాం. అందువల్ల మన జీవితాన్ని మన చేతుల మనమే మన ప్రశాంతతని కోల్పోతాం. మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాంప్లెక్సెస్ గురించి జస్ట్ చెప్పేసి నేను ముందుకెళ్తుంటా. సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ అని రెండు ఉంటాయి. సుపీరియారిటీలో మనము గర్వం, లేకపోతే నేనే ఎక్కువ, లేకపోతే నేనే అన్నిటికంటే గొప్ప అనుకునే స్వభావం అనుకుంటారు. ఇన్ఫీరియారిటీలో భయం, ఇన్సెక్యూరిటీ, తర్వాత నెగిటివ్ యాటిట్యూడ్, భయం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి రెండు కూడా తప్పు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. సో కాంప్లెక్సెస్ వద్దు. వైఖరి, నీ పట్ల ఉండే వైఖరి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. గర్విస్తున్నామా? నేనే గొప్ప అనుకుంటున్నామా? అన్నిట్లో నేనే తప్ప ఇంకొకటి లేదు అనుకుంటున్నామా? ఊళ్ళో ఒక కోడ అనుకున్నాను, నేను ఊరిపోతే ఊరు మొత్తం నిద్ర లేకపోతానుకున్నాను. ఒక కోడి నేను ఊరిపోతే ఊరు మొత్తం లేకపోలేదు అని గర్వపడేది. పొద్దురికి పోయిపోయింది. జ్ఞాపకం ఉన్నారా? ఏం జరిగింది? తన జీవితాన్ని ఇది గర్విస్తే, వ్యక్తిగతంగా మన జీవితంలో గర్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు. ఏ విషయం ఒక మాట చెప్పండి, అందరం జనరల్ కాదు. ఏ విషయంలో గర్వపడతామా? ఏ విషయంలో గర్వపడతాం? మాట్లాడతాం. మీరు కూర్చోనమ్మా, వింటామా?
లెట్స్ టాక్. మనుషులు ఏ విషయంలో గర్వపడతారు? అయ్యా కొంచెం అందం. మీరు ఒకటి చెప్పండి, అందం. అందం విషయంలో గర్వపడతారు. వెరీ గుడ్. ఓకే. డబ్బు విషయంలో గర్వపడతారు. ఇంకా తెలివి. ఎవరైనా చెప్పేది మీరేనా? తెలివి అందరూ పడుతుంది కదా. సో తెలివిలో గర్వపడతారు. ఓకే. మూడు వచ్చినాయి. ఆరోగ్యాన్ని బట్టి గర్వపడతారు. ఓకే. ఇంకా గొప్ప పని చేస్తే గర్వపడతారు. ప్రెస్టీజ్, పరువును బట్టి. దాంట్లో ఇంకోటి కూడా కలవచ్చు, పదవి, బలం. నువ్వు చెప్తున్న బలం గురించి. వెరీ గుడ్. బలం తెచ్చు. బలం అంతేనా? డిగ్రీస్ లైక్ చదువు. టాలెంట్స్, గుడ్. స్కిల్స్, టాలెంట్స్. నాకున్న టాలెంట్ గర్వపడతా ఉంటా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు సంపాదించుకుంటే వచ్చినాయా? మీ ద్వారా వచ్చినాయా? చదువు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నీకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అందం ఎక్కడి నుంచి వచ్చింది? సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సారీ, వేరే అనుకోవద్దు. ఒకసారి ఒక స్త్రీ మోకాళ్ళ మీద ప్రార్థనతో ప్రార్థన చేస్తూ అయ్యా నాకు కొంతకాలం ఆయుష్ కావాలి, నేను 10 సంవత్సరాల దాకా బ్రతకాలి అని ప్రార్థన చేసిన స్త్రీ. దేవుడు ఆ ముందుకి వచ్చి, నువ్వు కోరుకునే దాంట్లో తప్పలేదు, కానీ సరే నాకు కూడా నీకు ఉండాలి కదా అని అంటే, తప్పకుండా నీకు గొప్ప నాకు కావాలి అని చెప్పి ఆ స్త్రీ బాగా ప్రార్థన చేసి 10 సంవత్సరాల వరకు చనిపోదేమో అని అనుకున్నాను. ఫైన్ మార్నింగ్ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి నడుస్తుంటే లారీ వచ్చి గుద్ది చచ్చిపోయింది. పైకి వెళ్ళి ప్రభా నువ్వు చీట్ చేసావు, నువ్వు చీట్ చేసావు, నాకు 10 సంవత్సరాల వరకు ఆయుష్ పెంచుతానని చెప్పావు, నాకు ఎగ్జామ్ పెంచావు, నువ్వు నాకు ఎందుకు 1 month 2 monthsలోనే మోసం చేసావు, చీట్ చేసావు అని అంటే, అమ్మా సారీ, యాక్చువల్గా ప్రార్థనతో చూసింది నిజంగా నేను అనుకోలేదు, బయట నుంచి మ్యాక్ బుక్ల దగ్గర గుర్తుపడతా. బయటకు వచ్చి జ్ఞాపకంలో ఉండటం వల్ల నేను గుర్తుపట్టలేదు, నువ్వని నేను అనుకోలేదు. మరి మోకాళ్ళ మీద ఏమో ఆ మేకప్ లేదు, ఒరిజినాలిటీ ఉంది నీలో, నీ ముఖం మీద ఒరిజినల్ గా నువ్వు కనిపించావు. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి నీకు వేసిన మొహానికి వేసిన మేకప్ వల్ల నువ్వని నేను గుర్తించలేదు, అందుకే లారీ వచ్చేసిందండి. సో అందరం మనం తెచ్చుకుంటున్నాం. ఏం తెచ్చుకుంటామండి? ఎవరు తెచ్చుకుంటున్నాం? అంతా మనం తెచ్చుకుంటున్నాం. మన వల్ల ఎన్ని కంపెనీలు బాగుపడుతున్నాయండి. మన ముఖం వల్ల, జస్ట్ ఫేస్ వల్ల కొన్ని లక్షల ఆదాయాలు పొందుకుంటున్నాయి కంపెనీలు. వాటర్ అయిపోతే పక్కలేమండి, పేరులోకి లేకపోతే పక్కలేమా? మల్లెపూల గురించి గొడవపడి కత్తులతో చంపుకోబడుతున్నారండి ఈ మధ్యకాలంలో. మల్లెపూలు లేకపోతే పక్కలేదండి. ఏమంటారంటే ప్రైడ్ థింగ్స్. ఇప్పుడు మీరు చెప్తున్న ఇదంతా కూడా వ్యర్థం అంటాడు ప్రసంగి. అర్థం లేని దాంట్లో నీ చదువుల గురించి, నీ జ్ఞానం గురించి, బికాస్ అంటే ఐఎమ్ ఫెయిల్యూర్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ స్టూడెంట్. నేను ధైర్యంగా చెప్తున్నా, థియాలజీలో నేను ఫెయిల్ అయ్యాను, థియాలజీలో నేను ఫెయిల్డ్ స్టూడెంట్. నాకు అందరిలో సర్టిఫికెట్ ఇవ్వాల. నేను తర్వాత మళ్ళీ
సెకండ్ టైం ఎగ్జామ్ రాసిన తర్వాత నేను పాస్ అయ్యి ఫెయిల్యూర్ గా ఉన్నటువంటి స్టూడెంట్, బట్ ఐ హావ్ కంప్లీటెడ్ ఎంఎస్ఎస్ సైకాలజీ, బట్ ఐ హావ్ కంప్లీటెడ్ ఎంటీహెచ్, బట్ ఐ హావ్ కంప్లీటెడ్ రీసెర్చ్ పిహెచ్డి ఆల్సో. ఎలా వచ్చింది ఎలా వచ్చింది? 4 సంవత్సరాలు చైల్డ్ ఎవాంజలిజం మీద రీసెర్చ్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. 4 సంవత్సరాలు డాక్టరేట్ సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. వై? గర్వపడలేదే, మితిమీరిన ఆలోచనలు వెళ్ళలేదే. ఎక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాము. ఎక్కడ ఎవరి పాదాలు పట్టుకోవాలో ఆ పాదాల దగ్గరే ఉన్నాం. అప్పుడు అలాగే ఉన్నాం 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక పాదాల దగ్గరే ఉన్నాం. ఏ విషయంలో గర్వపడతాడు? వాక్యం గర్వానికి విరుద్ధం. నువ్వు గర్వపడు దేవుని దృష్టిలో, నువ్వు గర్వపడు అతిశయపడు దేవుని దృష్టిలో. ఇది మనకు కావాలి. సుపీరియారిటీ ఎప్పుడు పొందుకోవద్దు బిడ్డ. అలాగే ఇన్సెక్యూరిటీ, భయము, నెగిటివ్ యాటిట్యూడ్ లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే రైట్, ముందుకు వెళ్తున్నా. ద ఫోర్త్ థింగ్, రిలేషన్స్. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. రిలేషన్స్, సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? ఈనాడు యవనస్తులకి ఎవరితో సంబంధం కలిగి ఉండగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం? ఫస్ట్ థింగ్, తల్లి తండ్రి, పేరెంట్ రిలేషన్షిప్ మాత్రం. సెకండ్ స్టెప్ లోకి వచ్చేటప్పటికి వైఫ్ రిలేషన్ మారుతుంది. థర్డ్ కి వచ్చినప్పుడు అంటే నా దగ్గరగా ఉండే వ్యక్తులు నేను చెప్తున్నాను. నా తల్లి తండ్రి, నా తోబుట్టు, నా ఫ్యామిలీ. నెక్స్ట్ స్థాయికి వెళ్ళేటప్పటికి నా భార్య, నా లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళేటప్పటికి నా పిల్లలు నా లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పటికి నా మనవులు నా జీవితంలోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పటికి ప్రభువుతో కలిసి జీవిస్తాను. ఎక్కడ? పై, అంతే కదా. దిస్ ఇస్ మై లైఫ్. నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యేటువంటి వాడు. మధ్యలో అనేక మందిని కలుసుకుంటాం, వెళ్ళిపోతాం, కలుసుకుంటాం, విడిపోతాం, కలుసుకుంటాం, విడిపోతాం. దట్స్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, స్నేహితులాశలు అయి ఉండొచ్చు, మంచి చెప్పేవారు అయి ఉండొచ్చు, గురువులు అయి ఉండొచ్చు, సంఘం అయి ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు. జీవితకాలం నీతో రాదు. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నా. లైఫ్ అంతా కూడా నీతో ఉండేది నేను ముందు చెప్పిన వాటే. ఇలాంటి రిలేషన్స్ మన జీవితాలలో మనల్ని తప్పుదో పట్టిస్తుంది. ఏ రకమైన రిలేషన్స్ తప్పుదో పట్టిస్తుంది? ఏ రకమైన రిలేషన్స్ తప్పుదో పట్టిస్తుంది? ఈ విషయం నేను చెప్తాను. ప్రీషియస్ టైం నీ లవర్తో ఉన్నప్పుడు, నీ స్నేహితులతో ఉన్నప్పుడు, లేకపోతే నీకంటూ ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వారితో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏంటో తెలుసా? ప్రీషియస్ టైం ని నువ్వు వేస్ట్ చేసుకుంటావు. ఇట్ కెన్ నెవర్ బి రిటర్న్. అది ఎప్పుడు కూడా మనం మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాదు. ప్రీషియస్ టైం అంటే విలువైన సమయాన్ని మనం ఎందుకు పాడు చేసుకుంటున్నా? విలువైన సమయాన్ని ఈ దినాల్లో ఎందుకు పాడు చేసుకుంటున్నా? రష్యన్ సైంటిస్ట్ ఒక అతను ఏమంటాడు తెలుసా? రష్యన్ శాస్త్రవేత్త ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆ మాట నేను చాలాసార్లు ఉపయోగిస్తుంటా. రష్యాలో ఉన్నటువంటి ఒక కవి ఈ విధంగా పోయి ఏం చెప్పాడంటే, ఏమనంటే ఆయన పేరు మైకోవిస్ అని తిరగలేండి. మైకోవిస్ అనేటువంటి ఒక వ్యక్తి. వారానికి 7 రోజులు మనకి, రోజుకి 24 గంటలు మనకి. అది నువ్వు వాడుకో లేక మానుకో, అంతే. జీవితం వస్తుంది, వెళ్ళిపోతుంది. హఠాత్తుగా వస్తుంది, హఠాత్తుగా వెళ్ళిపోతుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత నీదే అంటాడు. వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు. వాటిని వాడుకో లేకపోతే మానుకో. ఇప్పుడు మనం వాడుకుంటున్నామా, మానుకుంటున్నామా? మానుకుంటున్నామా? వస్తుంది, పోతుంది. టైం ఎక్కడ రాముందండి? టైం గురించి ఒక మాట చెప్తాను. టైం మేనేజ్మెంట్ గురించి ఒక మాట చెప్తాను. ఏదైనా ఆగుద్ది కానీ సమయం ఆగదు. ఏదైనా ఆగుద్ది కానీ సమయం ఆగదు. బంగారం కంటే సమయం విలువ ఎక్కువ. ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే సమయం విలువ ఎక్కువ. ఎక్కడ మనం ఏ కోణ
సమయాన్ని పాడు చేసుకుంటున్నాము ఒకసారి ఆలోచించండి ప్రియదేవులారా. ఎక్కువ శాతం స్నేహితులతో తిరిగి పాడు చేసుకుంటున్నామా, ఎక్కువ శాతం లేకపోతే వేరే వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి పాడు చేసుకుంటున్నామా, ఎక్కువ శాతం సెల్ ఫోన్స్ వాడి మనం పాడు చేసుకుంటామా, ఎక్కువ శాతం చిట్ చాట్ చేస్తూ మన సమయాన్ని పాడు చేసుకుంటామా? ఒకప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే. కాలంలో తేడా రాదా? నీకున్న పని, నీకున్న ఒత్తిడి, నీకున్న పెద్దమైన వాటి విషయాలలోనే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ పాడు చేసుకుంటున్నావు. టైం పంచువాలిటీ నువ్వు కనుక పాటించలేదు. ఇండియన్ టైం గంట లేట్ అని ఆ నాలుగు ఎందుకు వచ్చిందండి? మన వల్లే. ఇండియన్ పంచువాలిటీ గంట లేటు, రైల్వే ఒక గంట లేట్ వచ్చిందట, గంట లేట్ వచ్చిందని వెళ్ళామనుకోండి గంట ఎందుకు వచ్చేయండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రీషియస్ టైం నువ్వు నీ స్నేహితుల ద్వారా లేకపోతే నీకున్న బ్యాడ్ రిలేషన్స్ ద్వారా నువ్వు పాడు చేసుకుంటున్నావేమో, అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో బ్యాడ్ రిలేషన్స్ ద్వారా సొసైటీకి టెండెన్సీస్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆత్మహత్యాత్మలు ఎక్కువ చేసుకుంటా ఉన్నా, ఆత్మహత్యాత్మలు ఎక్కువ చేసుకుంటా ఉన్నా. ఆత్మహత్య ఎందుకు వస్తుందండి? సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? నేను చెప్తున్నాను, మంచి జీవితాన్ని దేవుడిస్తే, విలువ పెట్టి తిరుగుకుంటే, ఆయన రక్తం పెట్టి తిరుగుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? ఆయన రక్తం పెట్టి, విలువైన రక్తం పెట్టి తిరుగుకుంటే నీకై నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఎలా? ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. సరే, సువర్ణ జస్ట్ ఇలస్ట్రేషన్ చెప్తాను. ఇది కాస్ట్లీ పెన్, దిస్ ఇస్ కాస్ట్లీ పెన్. ఇది అమ్మా, ఇది నేను నీకు గిఫ్ట్ వేస్తున్నాను, తీసుకో. తెచ్చి తీసుకొని ఏం చేసిందంటే, దీన్ని తీసి నేను చాలా విలువైంది అని చూపించాను. ఇలా తీసి ఇది ఇలా తీసి ఇలా బాడీ తీసి ఇలా పడేస్తాను. నేను చూస్తూ ఉన్నా మళ్ళీ పాడు చేస్తుంది అని చెప్పి నేను మళ్ళీ తీసి ఏం చేశానంటే, అమ్మా అలా కాదు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇది ఇలా చేయకూడదు అని మళ్ళీ జాగ్రత్తగా పెట్టి ఏం చేస్తానంటే, ఆ కాదు దీన్ని వాడకం, ఆ కాదు నువ్వు చాలా జాగ్రత్త భద్రంగా పెట్టుకోవాలి అని చెప్పి జాగ్రత్త చేసి మళ్ళీ ఇచ్చాను. సేమ్ ఇలా చేసుకుంటే మరి నేను ఎలా పడేసాను, అదే పాడు చేస్తాను. నాకేమనిపిస్తుంది? మూడోసారి కూడా చెప్పాను. మూడోసారి ఏం చేశాను? తల్లి అలా చేయొద్దు, దయచేసి అలా చేయొద్దు, కోపంతో అలా చేయొద్దు, మంచిది కాదు, జాగ్రత్తగా పెట్టుకో, నీ జీవితాన్ని జాగ్రత్త పెట్టుకో అని ఇచ్చాను. నాకేం కావాలి ఇప్పుడు? కోపంగా ఏం చేయాలి? ప్రాక్టికల్గా చెప్తున్నానండి. నేను 3-4 సార్లు ఇస్తేనే ఆర్డర్ చేసుకుంటుందంటేనే నాకు ఎంత కోపం వస్తుంది. విలువైన ఈ చిన్న కాస్ట్లీ పెళ్లి గురించే నేను తన మీద కోపపడేంతగా తను ప్రవర్తించింది కాబట్టి నేను అంతా కోపడ్డాను. ఇలాంటిది నీ హృదయం అయితే దేవుడు నీ హృదయానికి ఎంత బాధపడతాడు? ఇలాంటిది నీ జీవితం అయితే దేవుడు ఇంత మంచి జీవితాన్ని భద్రం చేసుకో తల్లి అనిస్తే, నువ్వు పాడు చేస్తే ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి కాపాడతాడు, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి ఆయన అడ్డుగా ఉంటాడు, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సరి చేస్తాడండి. ఇంకా ఎన్నిసార్లు చేయాలి? మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు దాకా చేసిన దాని గురించి వదిలేయండి, ఇప్పుడు దాకా చేసిన దాని గురించి కాదు, ఎన్నిసార్లు పాడు చేసుకుంటున్నావు అనే దాని గురించి కాదు, ఇక ముందు నేను వస్తానా రాదా అనేది దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు ప్రశ్న. ఇక ముందు నువ్వు ఉంటావో లేదో చెప్తున్నాను. ఇక ముందు నువ్వు ఉంటావో లేదో, రావడానికి ప్రభు ఇంకా సంసిద్ధత ఒకవేళ లేకపోతే, దిస్ ఈస్ క్రూషియల్ టైం. ఇదే కృపాకాలం, ఇదే దేవుడు నీ దగ్గరకు వచ్చే సమయం. ఈ సమయం తప్ప నీకు కోరట్లేదు.
మాట చెప్తాను, నా పురుషులకి అర్థమవుతుందని, బ్రదర్స్కి అర్థమవుతుందని చెప్తా. టైంలో మామూలుగా మీ బైక్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు ట్యూబ్ లెస్ వచ్చింది, ఒక ట్యూబ్ ఉండే సైకిల్ ఉంది, సైకిల్లో ట్యూబ్ ఉంటుంది, సైకిల్ ట్యూబ్ లెస్ రాలేదు, సైకిల్కి ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ కి మనం సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే ఒకసారి ప్యాచ్ పడింది, దాన్ని ఏం చేస్తాం, ప్యాచ్ పడిందండి, ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని అతికేసి మళ్ళీ కొనసాగిస్తాం. రెండోసారి పడింది, దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ వేస్తాం. మూడోసారి పడింది, మళ్ళీ వేస్తాం. నాలుగోసారి పడింది, మళ్ళీ వేస్తాం. ఐదోసారి పడింది, మళ్ళీ వేస్తాం. ఆరోసారి పడింది, మళ్ళీ వేస్తాం. 10ఓసారి పడింది, మళ్ళీ వేస్తాం. 15ఓసారి పడింది, వేస్తూనే ఉంటావా? సేమ్ అవుతుంది. ఇంకా పనికి వస్తుందండి, అది ఉపయోగపడుతుందా? జీవితం కూడా అంతేనండి, సీరియస్ చెప్తున్నాను. ఎన్నిసార్లు నీ జీవితాన్ని ప్యాచ్ చేయాలి ప్రభు? నీ లైఫ్ కూడా ఎన్నిసార్లు కొత్త జీవితాన్ని, నీ జీవితాన్ని అందమైన జీవితాన్ని ఇస్తే ప్యాచ్ పడ్డ జీవితాన్ని తిరిగి ప్రభు ఇస్తావా? ప్యాచ్ పడ్డ జీవితాన్ని అయ్యా ఇదేనా నా పరిస్థితి చెప్తావా? దేవుడు ముందు మనకు సిగ్గుతో తప్పించుకునే పరిస్థితి ఒకవేళ వస్తుందేమో, దయచేసి దయచేసి నేడే దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నించండి. మీరందరూ వస్తున్నారు, కానీ సరైన రీతిలో వస్తున్నామా? మీరందరూ వస్తున్నారు, సరిగ్గా నమ్ముతున్నామా? మీరందరూ వస్తున్నారు, సరిగ్గా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటున్నామా? లేక ఇలాంటి రిలేషన్స్ వల్ల ఆత్మహత్యాయత్నాలు, ఇలాంటి ప్రీషియస్ టైంని పాడు చేసుకుంటూ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. స్నేహితుల యొక్క ప్రభావాన్ని బట్టి ఇక్కడ పెద్దవాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఆల్ టీనేజర్స్ కాబట్టి నేను ఈ పదాన్ని ఖచ్చితంగా నేను ఉపయోగిస్తున్నా. డిజైర్ టు హ్యావ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్, డిజైర్ టు హ్యావ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. మ్యారేజ్ ప్రాక్టికల్ చెప్తున్నాను, ప్రాక్టికల్ గా చెప్తున్నాను. నా వాయిస్ పెడుతుందా మీకు? రైట్. మనిషికి మ్యారేజ్ కి ముందు ఎందుకు కామ కోరికలు ఎదురవుతున్నాయి? మనిషికి ఎందుకు కామ కోరికలు ఎదురవుతున్నాయి? దానికి కారణం ఏంటంటే మన ఆలోచనల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మన ఆలోచనలో మార్పు వస్తున్నాయి. బిఫోర్ మ్యారేజ్ మనము సెక్స్ అనేటువంటి దాని వైపు వెళ్తున్నాము అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను, సహోదరి సహోదరులు చెప్తున్నాను. బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ హెచ్ఐవి గ్రూప్ ఆఫ్ ఏషియాలో వన్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్ గా కొన్నాళ్ళు నేను చేసిన అనుభవాలు ఉన్నాయి. వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ లో కొంత రిసోర్స్ పర్సన్ గా చేశాను. వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే ఎయిడ్స్ ప్రాజెక్ట్ మీద కొంత వర్క్ చేశాను. ఎయిడ్స్ ప్రాజెక్ట్ మీద గ్లోబల్ ఎయిడ్స్ ఫర్ ఏషియా అనేటువంటి దాని మీద వర్క్ చేశాను కాబట్టి మీ ముందు పర్టికులర్ గా నేను ఓపెన్ అయి మాట్లాడుతున్నాను. మనకి బిఫోర్ మ్యారేజ్ సెక్స్ అవసరమా అండి? ఎలాంటి కోరికలు వస్తున్నాయి? ఎలాంటి కోరికలు వస్తున్నాయి? ఎందుకు ఆ కోరికల్లోకి వెళ్తున్నాం? సిగ్గుతో కూడిన మాట కాదండి ఇది, సిగ్గుతో కూడిన మాట కాదు. ఒకానొకప్పుడు దేవుడి ముందు సిగ్గుపడాల్సినటువంటి మాట ఇది, దేవుడి ముందు సిగ్గుపడే మాట ఇది, తల వంచుకునేటువంటి మాట ఇది, తల వంచుకునే మాట. మనకున్న ఈ కామ కోరికల వల్ల మన జీవితాన్ని, మన శరీరాన్ని మనకి మనమే పాడు చేసుకుంటున్నాం. మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాం, మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం, మన జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతాము. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మంచి అందమైన ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఒక కూతురు ఉన్నారు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా, మీకు ఒకవేళ మీ మమ్మీ డాడీ ఎవరిని మిమ్మల్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారా? కాదండి, అల్లారుముద్దుగా పెంచుకున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను మా మమ్మీ మంచిగా పెంచిన కుమారుడిని. నాకు 2 పిల్లలు ఉన్నారు, చంటి బిడ్డలు. లేకపోతే 8th క్లాస్ ఒక పాప, 4th క్లాస్ ఒక పాప. వాళ్ళిద్దరు అల్లారుముద్దుగా నేను పెంచుకుంటాను. అలా ఒక అందమైన కుటుంబంలో ఏం జరిగిందంటే తను పెరుగుతూ యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి లోకం మీద ఆశ వెళ్ళిపోయింది. లోకాశల వైపుకు వెళ్ళిపోయిన తను వాళ్ళ మమ్మీ డాడీ హెచ్చరించారమ్మా, తప్పు, ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు, దేవుడి వైపు చూడాలి, అటు వెళ్ళొద్దు అని అంటే నా ఇష్టం చెప్పడానికి మీరెవరని ఆ స్త్రీ, ఆ యవ్వనస్తురాలు వెళ్ళిపోయి వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని
నేను ఏమి పేపర్లో ఉన్న వర్డ్సే నేను మాట్లాడుతున్నాను, అన్పార్లమెంటరీ ఉపయోగించట్లేదు. అక్రమ సంబంధం పెట్టుకొని తన జీవితాన్ని తనకు సమర్పించేసి వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళిద్దరూ దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఎలోప్మెంట్ అంట, దాన్ని ఇంగ్లీష్లో ఎలోప్మెంట్ అంట, అంటే లేచిపోవుట అనే మాట మనం తెలుగులో ఉపయోగించాం. దట్స్ కాల్డ్ ఇంగ్లీష్లో ఎలోప్మెంట్ అంట. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత గుండెకోత మిగిల్చారండి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత పరువు నష్టం వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత నామోషిగా ఉందండి బయట చెప్పుకోవడానికి. వాళ్ళు ఇంట్లో తల్లడిల్లినటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళ నాన్నకి గుండె చచ్చిపోయాడు. ఆ అమ్మాయి మాత్రం నా జీవితం నా ఇష్టం అనుకొని ఎగిరిపోయింది, పెళ్లి చేసేసుకుంది, ఎక్కడో గుళ్ళలో గుప్రాలలో పెళ్లి చేసుకుంది. మొత్తానికి ఏదో జరిగింది. 1 year తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ఆ వ్యక్తి ఆ పురుషుడికి ఆల్రెడీ సో మెనీ కాంటాక్ట్స్ ఉండటం వల్ల, వేరే కాంటాక్ట్స్ ఉండటం వల్ల వాడికి ఎయిడ్స్ వచ్చి వాడు చచ్చిపోయాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి విషయం తెలుసండి? ఇట్స్ రియల్ స్టోరీ. కేరళలో జరిగిన రియల్ స్టోరీ. ఆ అమ్మాయికి తనకు కూడా ఎయిడ్స్ అటాక్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ లేక కాళ్ళు చచ్చు పడిపోయి ఇంటిలో ఒక్కతే బతుకుతున్నాము. రియల్ స్టోరీ చెప్తున్నాను. ఒకరోజు ఏమి చేయాలో తెలియక ఆ సిచ్యువేషన్లో ఒక 3-4 నెలలు ఇంట్లో తిండి కూడా గడవలేక చచ్చిపోవడానికి మనస్కరించగా ఒక బయటికి అలాగ పాక్కుంటూ బయటికి వెళ్ళి ఒక రిక్షాతో దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఒక చోటకి తీసుకెళ్తావా అని అంటే, సరే రామ్మ ఎక్కువ అంటే నేను ఎక్కలేనయ్యా, నా కాళ్ళు లేదు, కాళ్ళు చచ్చిపెడిపోయి. ఆయన రిక్షా అతను 2 చేతులు ఇలా పట్టుకొని లేపి రిక్షాలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్ళి ఆపి, అయ్యా ఇక్కడ ఆపు అని అంటే, అమ్మ ఇది చాలా పెద్ద బంగ్లా, ఇది నువ్వు ఇక్కడేం ఆపుతున్నావు, ఆ వాచ్మెన్ కూడా రానివ్వడం అని అంటే, ఇది నా ఇల్లు అయ్యా, మా అమ్మ వాళ్ళ ఇల్లు అయ్యా. బ్యూటిఫుల్ హౌస్. అప్పుడు చెప్పారు నన్ను కిందకి దించు. ఆయన చేతితో పట్టుకొని కిందకి దించాను. ఆ గేట్ తీసి లోపలికి వెళ్ళి ఒక ఆవిడ మీద పిలుచుకున్నామని చెప్పారు. ఈ అమ్మాయి ఆయన వెళ్ళి రిక్షా కూలర్ అక్కడికి వెళ్ళి ఆమె పిలుచుకొచ్చేటప్పుడు ఈ అమ్మాయి పాకుంటూ లోపలికి వస్తుంటే ఎదురుగా ఉన్న ఆ తల్లి చూసి ఎలా ఉంటుందండి? కన్న బిడ్డ ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి రాకముందు ముందే జాగ్రత్త పడితే ముందే ఇలాంటి సిచ్యువేషన్స్ కి అలవాట్లకి వెళ్ళకపోయి ఉండే. మ్యారేజ్ ఈస్ హానరబుల్ టు గాడ్. దేవుడు మన వివాహ వ్యవస్థని దేవుడు దీవించాడు. వివాహ వ్యవస్థని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఘనంగా ఎంచాడు. ముందే నీ జీవితాన్ని లోకానుసారంగా అప్పగించేసుకొని అప్పుడు వచ్చి పెళ్లి చేసుకోవడం కాదు. అలాంటిది చేయొద్దనే ఒక సేవకుడిగా, ఒక మీ సహోదరుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు ప్రిపేర్, యూ హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర మెన్షన్ చేయి, ప్రభువా నా జీవితం ఇది, ప్రభువా నేను ఇలా ఉన్నాను, ప్రభువా నేను నా జీవితం ఇది అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రయత్నించు. తప్పు చేసిన తర్వాత ప్రాధేయపడినా ఏంటి ప్రయోజనం అండి? ఇప్పటికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రండి, ప్రభు దగ్గరికి రండి. ఆ కోరికలు దయచేసి వాటిని ఆదిలోనే మొక్కప్పుడే తుంచివేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి చెప్తున్నానండి, ప్రాక్టికల్గా చెప్తున్నాను. మా పర్మిషన్ ఇస్తే మాస్టర్ గారు బాగా చెప్తాను. దేవుడు 3 పెట్టాడు మన జీవితంలో, లైఫ్లో: లవ్, సెక్స్, మ్యారేజ్ కదండి. ఈ 3 మన జీవితంలో పెట్టాడు. దాని సీక్వెన్స్లో తీసుకొస్తే లవ్, మ్యారేజ్ అండ్ సెక్స్. దేవుడు దీన్ని ఆశీర్వదించాడు. ప్రతి హ్యూమన్ బీయింగ్కి దీన్ని ఆశీర్వదించాడు దేవుడు. ప్రతి హ్యూమన్ బీయింగ్కి దేవుడు దీన్ని అలా పెట్టాడు అంతే. కానీ దాన్ని ముందే
మనం కోరికలతో పాడు చేసుకుంటూ ఉంటే, ఏ అమ్మాయిని పాడు చేయాలంటే ఏ అబ్బాయిని పాడు చేయాలి? ఎందుకు ఒక వ్యక్తి పాడైపోవాలి? నా ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి బ్యాడ్ రిలేషన్స్ జోలికి వెళ్ళకండి. అది నా కన్క్లూషన్ పాయింట్ ఏంటంటే, బ్యాడ్ రిలేషన్ దగ్గరికి వెళ్ళకండి. ఒకే దేవుడు, ఒకే సంఘం, ఒకే భర్త, ఒకే విశ్వాసం, ఒకే కుటుంబం. దట్ ఈస్ వన్నెస్. ఐక్యత, ఒకే ఏకత్వం అనేటువంటిది. బహుమంది కలిగిన వారిని దేవుడు మెచ్చుతాడా అండి? బహుమంది కలిగిన వాళ్ళని దేవుడు మెచ్చుతాడా? ఎన్నడూ కూడా మెచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళి ఆ రుచి చూసి, ఇక్కడికి వచ్చి ఈ రుచి చూసి, ఇట్లాంటి వాటిని దేవుడు చీకొట్టే పరిస్థితి ఎదురవుతుంది. సారీ టు సే దిస్. నునువెచ్చని జీవితంలో కలిగి ఉండకూడదని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఐమ్ రియల్లీ సారీ టు సే దిస్. సండే స్కూల్లో, అంటే సంఘంలో ఉన్నాం కాబట్టి మనం చెప్తున్నాం. నేను చాలా సంఘాలు తిరుగుతున్నాను. చాలా సంఘాలలో సండే స్కూల్స్ డెవలప్ చేస్తూ, యవనస్తుల్ని బలోపేతం చేస్తూ, సంఘాల కాంగ్రిగేషన్స్ని బలోపేతం చేస్తూ నడిపిస్తూ ఉన్నాను. కొన్ని వందల సంఘాలకు వెళ్ళాను, కొన్ని వేల ప్రసంగాలు చేశాను. వీటన్నింటిని బట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చర్చ్లో, విజయవాడ పట్టణంలో ఒక చర్చ్లో సండే స్కూల్ టీచర్స్ ఇద్దరు, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని వాళ్ళు వెళ్ళిపోతే ఏం జరిగిందో తెలుసా? సంఘం మూతపడిందండి. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? సంఘం మూతపడింది, సండే స్కూల్ పరిచయం మూతపడింది, యవ్వనస్తుల పరిచయం మూతపడింది. రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు, చక్కగా ఎక్కడెక్కడో పెళ్లి చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, సంథింగ్. ఇక్కడ పరిస్థితి ఏంటి? యు ఆర్ ఆల్ టీనేజర్స్, యు ఆర్ ఆల్ యూత్ మెంబర్స్, యు ఆర్ ఆల్ యంగ్ పీపుల్. మన జీవితాన్ని కట్టుకోవాల్సిన, మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన, మన జీవితాన్ని దేవుడికి అప్పగించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎవరి మీదో కాదు, మన మీదే ఉంది. సో కాబట్టి బలవంతం చేసే పనులు ఏదైనా వస్తే సింపుల్గా రిజెక్ట్ చేయాలని మనం చేస్తా ఉన్నాం. బలవంతం చేసే పనులు ఏది కూడా దయచేసి వెళ్ళకండి. దాని జోలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనే మాట నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా. దేవుడు అందమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. అందమైన జీవితంలో నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే, తిరిగి ఇదే అందమైన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలని నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి నేను ముగిస్తున్నాను. సారీ, టైం ఎక్కువైపోతుంది. హ్యాబిట్స్, గ్యాడ్జెట్స్, కాంప్లెక్స్ అండ్ రిలేషన్షిప్, ఈ 4 మన జీవితాల్లో ఏ వరకు ఉన్నాయో, ఎంతవరకు ఉన్నాయో దయచేసి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానని. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫిక్స్ ఏ గోల్ ఇన్ లైఫ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నా. నేనేమవ్వాలి, నేను ఎలా ఉంటాను, అది మన జీవితం ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేయండి. తప్పు కలిగించే మొదటి దాన్ని మనం రిజెక్ట్ చేస్తే, వద్దు అంటే, నో అని చెప్తే, భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనం తప్పుదారి పడతాం. ఫస్ట్ ఇన్సిడెంట్స్ లోనే మనం నో చెప్పగలిగితే, భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా మనం తప్పు జోలికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఏం చేయాలో తెలుసా అండి? ఒక గోల్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా తప్పుడు మార్గాలకు వెళ్ళకుండా ఫస్ట్ ఇన్సిడెంట్స్ లోనే కట్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ విషయంలో do not say yes for the sake of your friends. సో స్నేహితుల దగ్గర ఉండాల్సినటువంటి స్థితి ఏంటంటే, బలవంతం చేసే పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నా. బలవంతమైనటువంటి స్థితి ఏదైనా ఉంటే దాన్ని ముందుగానే ఖండించడానికి ప్రయత్నం చేయండి. సరైనటువంటి డెసిషన్ తీసుకోండి. రైట్? ఏదైనా కౌన్సిలింగ్ నీడ్ ఉంటే కౌన్సిలింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని కౌన్సిలింగ్ దయచేసి తీసుకొస్తాను. అమ్మో, వాళ్ళతో చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో, నీ ఆలోచన నీ బుర్రకు తట్టకపోతే వేరే వాళ్ళ ద్వారా సలహా తీసుకోవడం తప్పులేదు. ఎందుకంటే జీవితం నీది. భయపడుతూ సిగ్గుపడుతూ కొనసాగించేది కాదు. నీ లైఫ్ నీవే జాగ్రత్తగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే సో మెనీ కౌన్సిలింగ్స్ మనకు అవసరం. మంచి బ్యూటిఫుల్ పాస్టర్ గారు మంచి ఫ్యామిలీ మీకు ఉన్నారు. సో చక్కటి లైఫ్ మీకు సరిచేసి ఆలోచన వారి దగ్గర ఉంది.
వాళ్ళిద్దరూ సొంత ఆలోచనలు చెప్పట్లా, దీన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా. దీన్ని అంటే దేవుని జ్ఞానంతో మీకు సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక ఎందుకు మీరు సిగ్గుపడతారు, ఇక ఎందుకు మీరు భయపడతారు? కౌన్సిలింగ్ తీసుకోవడం తప్పే ఉంది. అయ్యారు నా పరిస్థితి, అయ్యారు నేను ఇలా ఉండాలనుకుంటున్నా, నేను ఇలా చేయాలనుకుంటున్నా, నాకు ఈ కోరికలు వస్తున్నాయి, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, దీని నుండి బయటపడేదిలాగా, నేను నుండి దీన్ని దాటిపోయేదిలాగా, ఇలాంటివి ఒక సహకారంతో బలం కలిగిన వారిగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళడంలో తప్పు లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవుని యొక్క సహాయం కోసం మనము ఎదురు చూడాలి, వేడుకోనాలి, ప్రార్థించాలి. ఆయనతో కలిసి ఆయనతోనే సహవాసం చేయగలిగితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎప్పుడు కూడా మనము ఇక తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా సరళమైన మంచి మార్గంలో వెళ్ళగలిగే కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఐఏఎస్ మేము అయిపోయింది ఆల్రెడీ. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడాడు. ప్రభువా నాతో మాట్లాడండి. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా? నీ విలువైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని దేవుడు నీ గురించి కోరుకోవాలని ఇష్టపడతావా? ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాతో మాట్లాడండియ్యా. ఈరోజు నేను రావడం ద్వారా కొన్ని విషయాలైనా నేను నేర్చుకున్నాను ప్రభా. నాతో సూటిగా మాట్లాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను, నా ఆలోచన తెప్పించావు. యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి ప్రభు దగ్గర వేడుకుందాం. ప్రభువా నాతో మాట్లాడండి. ఈ జీవితం విలువైన జీవితం. నా జీవితాన్ని నాశనం చేసే అందమైన యథార్థంగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎవరు పెట్టారా? తప్పక దేవుడు మీకు మంచి భవిష్యత్తుని వాళ్ళని ఆశపడతా ఉన్నారు. మంచి జీవితాన్ని ఇస్తాడని, మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడని, మంచి లైఫ్ మీకు ఇవ్వడానికి మీ ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా ఇక మీరు ఆలోచన చేయకుండా మీ హృదయాలు ప్రభువుకు సమర్పించగలిగినట్లయితే మంచి మేలుకరమైనటువంటి జీవితం మీ ముందుంది, భవిష్యత్తు మీ ముందుంది, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మీ ముందుంది. దేవుడు మిమ్మల్ని ఏ మాత్రం కూడా విడిపడి గడపాలి. ఆయన తప్ప మనకు సహాయం చేసేవారు. మోసం చేసిన మనుషులందరూ మోసం చేసిన మాటలు ఎన్నో చెప్పారు. మోసం అయిపోయావు. ఈ జీవితం చాలా విలువైనది అని అందరూ పరుపులను ఆలోచన చేసుకుని తప్పుడు త్రోవలో వెళ్ళిపోయి బంగారం లాంటి సమయాన్ని, బంగారం కంటే ఎంతో విలువైన సమయాన్ని పాడు చేసుకున్నావు. అయ్యా కుటుంబ బంధాన్ని తగ్గట్టేసుకున్నావు. దేవుడు నేను ప్రేమించి ఈ సెషన్ నీకోసం ఏర్పాటు చేశాడు. యవనస్తులారా, తమ్ముడు, చెల్లి, అక్క, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జీవితం అయిపోయింది అనుకుంటున్నా అవ్వకుండానే 60-70 ఏళ్ళ వాళ్ళు చెప్పేటువంటి మాట ఇప్పుడే చిన్న వయసులోనే 15-16 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి బిడ్డలు చెప్పేస్తున్నారు అంటే ఎక్కడ నీవు రాంగ్ స్టెప్ వేసావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలో వాటిలో దేవా వాటి వెనుక వస్తే వచ్చేటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే స్పష్టంగా చూపించావు, తెలియజేసావు. దయచేసి నన్ను క్షమించునైనా ఒక చిన్న ప్రార్థన మీకు మనం చేద్దాం.
ప్రభు చూడండి, నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడతాను నీకోసం అని చెప్పి నమ్మినటువంటి వాళ్ళ మాట ఆలకించి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కానీ ఆయన మాట విని ఆయన హృదయాన్ని సమర్పించుకున్నటువంటి జీవితమే చాలా విలువైంది, ప్రయోజనకరమైంది. ఫెయిల్ అయిపోయే వాళ్ళని పాస్ అవ్వగలరు, తప్పనిసరి. ఓడిపోయే వాళ్ళని నువ్వు గెలుపు పొందగలవు. ఇంకొక మంచి నిరీక్షణ ఉంది ప్రభులో. ప్రభులో నీకు మంచి నిరీక్షణ ఉంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాజును నీ యొక్క జీవితానికి నాయకుడుగా ఈ ప్రభుత్వం చేసుకుంటున్నారు. నీకుందే మంచి భవిష్యత్తు, నీకుందే నిత్యత్వం అంత ఆనందం. లేకపోతే నీ నిత్యత్వం కూడా దుఃఖమైన చీకటిమైన అంగలాపు కేకలే తప్ప ఇక నీ జీవితానికి నేను మిగలదు. అంత ప్రభు నిన్ను ప్రేమించి ఈ దినం ఇక్కడ నాకు నడిపించాడు. దాసులు నిలబెట్టి ఎంతవరకు మంచి సందేశాల ద్వారా ఆయన సంధిస్తూ వచ్చాడు. నేడు మీరు శబ్దము విననేడు మీ పితరులు హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు మీ హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు దేవుని వాక్యం నాకు హెచ్చరిక చేస్తుంది కదా. ప్రార్థన చేసుకుంటాను. అయ్యా, మా స్థితి నాకు అర్థమైంది. నేను ఇక మీదట ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. ఇక మీదట ప్రభు కొరకు నేను ఒక నమ్మకమైన బిడ్డగా జీవిస్తాను. ఇది నా తీర్మానం అన్నటువంటి వాళ్ళు
ఈ యొక్క కుడి చేయి పైకెత్తండి. ఒకవేళ ప్రభు ఎరిగి కూడా తప్పుడు ఆలోచనలోనికి కూడా వెళ్ళిపోయిన వారిలో ఉన్నాను అంటే ఈరోజు మళ్ళీ క్షమాపణ వేడుకొని మళ్ళీ ఆయన తట్టుకు తిరగడానికి నీకు అవకాశం ఇచ్చాడు గమనించి సోదరిస్తున్నాడు. ఒకవేళ మీరు ఇష్టపడితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీరు పైకెత్తినటువంటి వాళ్ళు మీరున్న స్థలాల్లో పక్కకు చూడకుండా, ఏ పక్కకు ఏ వైపుకు ఆలోచించకుండా నేను ప్రేమించి నీతో మాట్లాడినటువంటి ప్రభు వైపుకే నువ్వు చూస్తూ అలాగే కళ్ళు మూసుకొని మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. ఇక మీదట మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఇది ప్రభు ఇచ్చినటువంటి మాట. ఇక మీదట మీ యొక్క జీవితం ఓడిపోయే జీవితంగా ఉండదు. ఇక మీదట మీ యొక్క జీవితము ఇలా ఓడిపారిపోయినట్టు ఉండదు. ఇక మీదట మీ యొక్క జీవితం వ్యర్థం కాదు. తప్పక మేలుకరంగా మారుతావు. దేవా స్తోత్రమైన. ఒకవేళ ప్రభుని ఎరగకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడే ప్రభు గురించి విన్నటువంటి వాళ్ళు, ఇంత మంచి దేవుడు నాకు అర్థమైంది ప్రభు, నా హృదయాన్ని ఇస్తున్నాను నాయన, నా పాపములను క్షమించండి, నా జీవితంలో రండి ప్రభు అని మీ జీవితాల్లో మీ సైపోండి. ఇంతకు ముందే ప్రభు నేను పిలిచాను, నీ వాక్యమును విన్నాను, మందిరానికి వచ్చాను, కొంతకాలం చాలా బాగున్నాను నాయన. కానీ మధ్యలో ప్రభు తన తప్పుడు త్రోవలోనికి తొలగిపోయాను స్వామి, దయచేసి నన్ను క్షమించున్నాను. వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, మందిరానికి వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏమైంది అని అనుకుంటూ దేవా దూరం అయిపోయాను నాయన, నన్ను క్షమించు ప్రభు. యథార్థంగా ప్రభువుకు మీరు చెప్పుకోండి, యథార్థంగా చెప్పుకోండి. ఏమీ భయపడదు, ఏమీ సిగ్గుపడదు, ఏమీ తొందరపడదు. దయచేసి సమయంలో వెళ్ళిపోదాం. ఎన్నో నిమిషాలు వ్యర్థం చేశాం, ఎన్నో గంటలు వ్యర్థం చేశాం, ఎన్నో రోజులు వ్యర్థం చేశాం, ఎన్నో మాసాలు వ్యర్థం చేశాం, ఎంతో విన్న సందేశాన్ని వ్యర్థం చేసేసుకున్నాం. ఈరోజు మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ టీడీఎస్ పిల్లల కోసం దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. యవనస్తులైనటువంటి నీ కోసం దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దయచేసి ఇక దాటిపోలేకపోతున్నావు. దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థన చేద్దాం. ఏ కాలం నుండి మన మధ్యలో ఉన్న ఈ సేవకులు కూడా ఆహారం లేకుండానే మన మధ్యలో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఒక్క ఆత్మైనా రక్షించుకోవడం, ఒక్కరైనా వెలిగించుకోవడం, ఒక్కరైనా ప్రభు కొరకు నిలబడే సాక్షులైతే అంతకంటే మించిన భాగ్యం మాకేముంది అని నిలబడుతున్నారు. మనం కూడా మంచి తీర్మానం ఈరోజు మీరు చేసుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక ఇది నా ప్రార్థన మీ అందరి గురించి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ యొక్క జీవితం ఒక లైఫ్, మీ యొక్క లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్లోకి ఈరోజు ప్రభు నడిపించడానికి మిమ్మల్ని నడిపించారు. తేలిగ్గా తీసుకోకండి. ప్రభు మీతో మాట్లాడే దాచుకోండి. ఇంటికి వెళ్ళాక సాయంత్రం కాలం మళ్ళీ మీరు ప్రభు సన్నిధిలో మోకరించండి దయచేసి. అందుకనే ఇక ఏ కూడిక లేదు. రేపటి దిన మళ్ళీ పెద్దల కోసమే. ఒకవేళ మేము వస్తామండి అని అంటే కూడా మీరు రావచ్చు. కానీ మందిరంలో ఒకవేళ అవకాశం అంటే రావచ్చు, లేదంటే మీరు బయటకు వచ్చిన వాక్యం వినాల్సింది. మీకోసమే ఈ యొక్క వాక్యపు విందు దేవుడు ఏర్పాటు చేశాడు. మీకోసమే ఈ సమయం దేవుడు ఇచ్చాడు. ఆయనకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను. మిమ్మల్ని కూడా ప్రభువును అభినందిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, కృపామయుడైన యవనస్తురాలు తీసుకున్న తప్పుడు నిర్ణయం, తల్లిదండ్రులను కాదనుకుని తను నమ్మినటువంటి బిడ్డతో వెళ్ళిపోయింది యవనస్తులతోటి. అనే తర్వాత ప్రభావితకు భయంకరమైన ఎయిడ్స్ నైనా రోగానికి బలైపోవడం, తనకు ప్రభావితంతో వచ్చిన పరిస్థితి, ఇమ్యూనిటీ పవర్ తనలో లేకపోవడం, నశించుకోవడం వల్ల తన కాళ్ళు ప్రభావం నడవలేకుండా అయిపోయినప్పుడు పడుకుని మా తండ్రి దేకుతూ ప్రాకుతూ ప్రభు అటు ఇటు నైనా వెళ్తున్న పరిస్థితుల్లో ఎందుకు కొరగానటువంటి జీవితం దేవా, తన అందమైనటువంటి ఇంటిని, అందమైనటువంటి కుటుంబం నుంచి పెట్టి బయటకు వచ్చిన ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడు
దేవా ఒక భిక్షావాడిని బ్రతిమాలు అయినా ఎలాగో ప్రభు ఒప్పించుకొని తన ఇంటికి చేరింది. దేవా ఆ లోపల నుంచి నా తల్లి వచ్చింది. ఆ బిడ్డను చూసి అడవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు ఎంతమంది అవస్థల జీవితాలు దేవా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ వివాహితులైన బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి. వేరే వేరే ఆలోచన, తప్పుడు ఆలోచన, వివాహం అయితే రావడం లేదు. వివాహం చేసుకోవడం వారికే కాదు ప్రభు, వివాహం అయిన తర్వాత కూడా ఇలాంటి తప్పుడు ఆలోచనలకు లోబడిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు. వివాహానికి ముందే ఆ యొక్క కామవికారపు కోరికలకు లొంగిపోయి లోబడిపోయి జీవితం వ్యర్థపరుచుకుంటున్నారు. ఎంతమంది బిడ్డలు ఉన్నారో మా కళ్ళ ముందు కొంతమంది శవాలైపోయారు. కొంతమంది జీవితాలు ఇప్పుడు మాకు ఉంచబడి, కొన్ని హెచ్చరికలు ఉంచబడి, కొన్ని సందేశాలను ఉంచబడి. ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం. దానియేలు బైబిల్లో నుంచి ఆయన ఒక అద్భుతమైనటువంటి మోడల్గా మా అందరం నిలబడుతున్నాం. ఈ బిడ్డలందరూ విన్నారు ప్రభు. అర్థం చేసుకోవడానికి శక్తినివ్వండి, గ్రహింపు శక్తినివ్వండి. వారి జీవితాలకు మీదట ప్రభు మునుపటి వలె ఉండకూడదు. దేవా దేవా నైనా నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను కనపరిచే బిడ్డలుగా ఇదిగో వారు నిలబడుతున్నారు. నీ కోసం నేను నిలబడతాను, నీ కోసం నేను బ్రతుకుతాను. ఈ మంచి నిర్ణయాలు తీసుకొని నీ కోసం మీకు మీదట మా తండ్రి దేవా 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 చెడుని విడిచిపెడతామని, మంచిగా ప్రభావ మేము లోబడతామని, మంచిగా అప్పగించుకుంటాము, మంచిగా ఆలోచన చేసుకుంటాము, మంచి భవిష్యత్తు కలిగి మేము ఉంటామని, మంచి నైనా దేవుని పిల్లలుగా బ్రతుకుతామని ప్రభావ తీర్మానం చేసుకుంటాము. పేరు పేరుని వారిని ఆశీర్వదించండి. ఆయా గ్రామాల నుండి బిడ్డలు వచ్చి, సమకూట నుంచి కూడా బిడ్డలు వచ్చారు. ప్రతి బిడ్డలు కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప మా తండ్రి వారికి మెండుగా అనుగ్రహించి ఈ రాత్రి కూడా మళ్ళీ నీ పాదాల చెంత ప్రార్థనతో పాదాల చెంత గడపడానికి సహాయం చేయి. ఎంతవరకు వారి యొక్క జీవితంలో తెలుసుకోగలిగారు. మీకే వందనాలు వందనాలు వందనాలు. మంచి కార్యక్రమం కొరకు స్తోత్రాలు. దేవా బ్రదర్ ప్రవీణ్ గారి కొరకు, విల్సన్ గారి కొరకు నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి వాతావరణం ఇచ్చారు ఆయన. అయ్యా వర్షాలు చెప్పారు, ఏం జరుగుతుందో అందరూ రాగలరో లేదో అని అనుకున్నాము. కానీ కేవలం మీ కృప చేత ఎంతమంది బిడ్డలు మందిరంలో సమకూర్చారు ప్రభు. సమస్త ఘనత నీకే 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 మహిమ నీకే చెల్లిస్తున్నాం. విన్న మాటలు అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని ఒప్పింపచేయండి. సిలువ చెంత ప్రభు ప్రతి వారి కలుషములు కడిగివేయబడతాయి కనుక సిలువ దగ్గరికి నడిపించండి. సజీవుడైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి, ప్రభువుగా అంగీకరించి, జీవితానికి ప్రభువా అయా 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 మా తండ్రి నాయకుడుగా అనుగ్రహించి, మా తండ్రి వీరిని ఆశీర్వదించి దీవించి వర్ధన చేయండి. యేసు ప్రభు శ్రేష్ఠ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు దేవుని ప్రేమించి బిడ్డలకు ఈ దినం వాక్యం చేత దర్శించబడి ప్రభు కొరకు మంచి తీర్మానాలు చేసుకున్న బిడ్డలకు ఈ రోజే ప్రభువును చేర్చుకుని రక్షకునిగా అంగీకరించిన వారికి ఈ దినం వాక్య సందేశం ఇచ్చిన సేవకు ఈ పరిచర్యలకన్నిటికీ తోడే నడిపించును కాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. God bless you. దూరం నుంచి వచ్చిన సామకూట నుంచి వచ్చిన బిడ్డలు మాత్రం ఉంటే